ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందిన ఆహారంలో ఏకోజాములో తిరుగా ఈ దినము మనం ఈ విధముగా కలుసుకొని ఆ దేవదేవుని స్తుతించుటకు గణపరచుటకు ప్రభు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇన్ని కోట్ల మంది జనాభాలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే అది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు కొన్ని కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా ఎంతో విజ్ఞులైన వారు, జ్ఞానులైన వారు, లోకంలో గొప్పవారు అని చెప్పుకునేవారు ఉన్నారు. వారందరినీ కాదని దేవుడు ఒక మంటి పురుగునైనా నాలాంటి వాడిని ఈ ప్రభు సువార్త చెప్పడానికి ఏర్పాటు చేసుకున్నాడంటే అది దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు నా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కొన్ని కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేకంగా. అదే మొట్టమొదటి కుటుంబం ఆదాము అవ్వల కుటుంబం. కుటుంబము అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, అత్తాకోడళ్ళు, తండ్రులు, తల్లులు, ఈ విధంగా ఉండే ఏర్పడిన దాన్నే కుటుంబం అంటాం. ఈ ఆదాము అవ్వల కుటుంబాన్ని ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లల ఆయన చిత్తం ఈ మన్ను ద్వారా మానవుణ్ణి సృష్టించి మహిమపరచాలని ఆదామును అవ్వమ్మను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన్ను నిన్ను స్తుతించునా అంటాడు భక్తుడు. అవును, మన్నే దేవుని స్తుతిస్తుంది. ఈ మట్టి శరీరం దేవుని ఆరాధించాలని, అదిగో ఆ మహిమ శరీరంగా ఏర్పాటు చేసుకున్న దేవదూతలకు సిగ్గు కలుగజేయడానికి దేవుడు ఆయన రూపంలో ఆదాము హవ్వలను మట్టి ద్వారా, మన్ను ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మన్ను శరీరానికి మహిమను అనుగ్రహించాడు. ఆజ్ఞ అతిక్రమణ ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేక మహిమను పోగొట్టుకున్న కుటుంబము ఆదాము హవ్వల కుటుంబం. అయినా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. ఓసారి ప్రభువారు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే ఆయన ఏ పరిస్థితుల్లో కూడా మనల్ని వదిలిపెట్టాడు. అనేక మారులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నా కూడా ఆ దేవదేవుడు ఆయన కృప వల్ల, ఆయన ప్రేమ వల్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన మరలా నిన్ను ప్రేమించి నీ పట్ల ఆయన చిత్తాన్ని దేవుడు నెరవేర్చుకుంటాడు. ఆదాము అవ్వల సంతానం పట్ల దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. అలాగే నోవహు కుటుంబం ఆదికాండం 15వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు చదివినప్పుడు నోవహుతో అంటాడు, నువ్వు నీతివంతుడవు. ఈ లోకంలో నేను పరిశీలన చేయగా నాకు నువ్వు నీతిమంతుడుగా కనబడితివి. కాబట్టి నా చిత్తాన్ని నీ పట్ల నెరవేర్చాలి అని
నోవహు కుటుంబంలో ఉన్న 8 మందిని నోవహును దేవుడు, నోవహు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధముగా ప్రియులారా, అయితే నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన చిత్తము నీ పట్ల ఉన్నది. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్న నీ జీవితం పట్ల. ఆయన నిన్ను ఒక పనిముట్టుగా ఉపయోగించుకోవాలని, ఒక పాత్రగా ఉపయోగించుకోవాలని, పనికిరాని పాత్రనైనా నన్ను పనికొచ్చే పాత్రగా చేసావు ప్రభువా అంటాడు ఓ పాటలో. కాబట్టి ఎందుకు పనికిరాని పాత్రలు మనం, ఎందుకు పనికిరాని వారు? అయితే దేవుడు పనికొచ్చే పాత్రగా, ఆయన పాత్రగా చేసుకొని ఆయన చిత్తాన్ని నీ పట్ల నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సేవలో, ఆయన పరిచర్యలో, సంఘంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదాము హవ్వల కుటుంబం, అలాగే నోవహు కుటుంబం, తర్వాత అబ్రహాము కుటుంబం, యాకోబు కుటుంబం, తర్వాత మోషే, అహరోను, మిరియాముల కుటుంబం, బోయేజు, రూతు కుటుంబం, దావీదు కుటుంబం, సొలొమోను కుటుంబం. ఈ విధంగా పాత నిబంధన గ్రంథంలో ఒక్కో కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా ఆయా కాలాల్లో ఏర్పాటు చేసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో నిన్ను, నన్ను కూడా, నీ కుటుంబం, నా కుటుంబం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, దేవుని చిత్తానికి ఏ విధంగా మనం లోబడి ఉన్నాం, దేవుని చిత్తం ఎరిగి మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం అనేది ఒకసారి పరిశీలన చేసుకొని దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదకరమైన జీవితాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చుదుము గాక. రేపటి దినము మరలా ఈ భాగాలను కంటిన్యూషన్ చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించుడు గాక. మహోన్నతుడా స్తోత్రం. మీ వాక్యం ఇట్టున్న బిడ్డలందరినీ ప్రభువా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు. దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే నీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.